ఇదైతే పొంది లెక్క వండుకున్నది. ఆ రైత ఇంకా లేవనేది లేవే లేవే బర్రె ఇంట్లో ఏంటి మమ్మీ ఇంత నోడుకోలే. ఆ రైత ఇంకా లెత్తలే లే నోడు నడు బ్రష్ అయిపో. ఏమో అన్నీ చెప్పాలి. నడు నడు మమ్మీ పోతున్నా మమ్మీ. ఏడుతావా నడు పో. ఏమో ఒక్క మాట చెప్తున్నావు కానీ పొమ్మన్న వచ్చి ఒక దెబ్బేస్తే చెప్తాను. నడు ఏమో ఒక పని కూడా అది. నాకు టాబ్లెట్లు పట్టుకురాపో గత్తాంది. తల్లి మీద నీకేం ప్రేమ ఉన్నదే. నేను పోతాను, నువ్వు కూడా నాతో రా. నీకు తెలుస్తుంది నేను ఇంతకాలం దగ్గుతాను. అమ్మ టాబ్లెట్ లేవాలా, అమ్మ నీళ్ళు లేవాలి, అడగవింది మనిషివినా మనిషివినా. టాబ్లెట్ లేపా 500 అయితే తేపు. నీ నా ప్రాణం పోయినా నా పైసలు ఇవ్వాలి ఇస్తా 500. ఇది ఇంకా వస్తలేదు. రాని దింపని చెప్తా. ఇంత అని చెప్తే ఏం కానీ ఇంతసేపు పోయింది. దాచిన ఏంది ఏం పట్టుకొచ్చు? ఏంటిది? టాబ్లెట్లా? అవునా? అవు ఎవరి పైసలు ఇవ్వేవి? ఎవరి పైసలు ఇవ్వి? ఎవరి? నాయా? నా ఎందుకు పట్టుకోవేనువే? అంటే 1000 అయితే నా ఇచ్చేద్దాం, నీ ఇచ్చేద్దామని. అంటే నా 500 ఖర్చు చేద్దామని. నీ 500 లేపో. తేపోమన్నా తెస్తామని సంగతి చెప్పాలి. తేపో. ఇట్లా ఇచ్చి 500 ఇవ్వే తెచ్చినావా? ఇట్లు ఇస్తావా? తేపో. ఈయన నాకు 1000 రూపాయలు ఉన్నా చూద్దామా? ఏం తెచ్చు ఏందేవి అయిపోయినాయింది చూసుకోవా? అయిపోయినాయింది ఇవి రిటర్న్ ఇవ్వకు. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎదుగుతాయి. అమ్మ నా పైసలు బొక్క ఆగే. ఈ అద్దాలు ఖరాబ్ అయినాయి. అద్దాలు వేద్దామని ఏమన్నా ఉన్నదా? ఇంకా నీ పైసలు బొక్క అంట. అమ్మ టాబ్లెట్ల కోసం అన్ని సాయం ఇచ్చింది. అయినా భరించేసుకుంటే ఎక్కువ. ఇంకోటి ఏది చెల్లెరు నానేది అంటే దీన్ని లోపల పెట్టి నువ్వే ఉంచుకుందామన్నా. నీ పైసలను నువ్వే ఉంచుకుంటావు. ఈ అద్దాలు ఇరిగిపోయినాయి. మరి ఒక 2-3 వేలు పెట్టి అమ్మకి అద్దాలు కొందామని ఏమన్నా ఉన్నదాని నీకు? ఇంకోటి అయితే గిదేది ఇవి అయిపోయినాయి. ఇంకా 4 ఉన్నాయి కదా, తేవాలి కదా. మరి అద్దాలు తేవాలని ఏమన్నా ఉన్నదా అని నీకు? ఎటు గుంజుతున్నావు? రామ్మ నీకు కొనిస్తాము. సరే తీ. మంచిగా ఉన్నది. ఎంత దీనికి ఏవెందుకు వాడేద్దాం. అవెంత? 5,000 ఏదో పోతే కొన్ని ఎంత? 7,000 మస్తున్నాయి. మంచిగా ఉన్నాయి. 500 ఇవేం మంచిన్నాయి. అమ్మమ్మ పాడే 5,000 కదా, 500 కదా, 7,000. మంచిగా ఉన్నాయి. మంచిగా కనబడుతున్నాయి అన్నీ.
అవును, నన్ను నడికి తీసుకుపోయారు మంచిదే. వాడందరూ నన్ను ఏమని అడుగుతుర్రు, కొడతాను అని చెప్తానమ్మా. ఈ ట్యాబ్లెట్లు ఏంది, ఇవి ఇవ్వన్నా నీ సంగతి. ఈ దోమల బ్యాట్ పట్టుకొచ్చి మూడితే అప్పుడు సెట్ అవుతుందా నీ. ఇంకోసారి ఎవరికన్నా చెప్పి అనుకోసం దీన్ని బట్టి షాక్ ఇస్తా. సరే ఒక్కసారి చెప్తే ఇన్నోలే ఇన్నోలే ఏమో పట్టుకురాపో. అయ్యో ఇవి 1000 అయినా పర్లేదు, ఇవన్నీ మళ్ళీ ఇచ్చిన అనుకో చూడు అస్సలు నచ్చలేదు. ఇవి నేనే ఉంచుకుంటా. ఏమో అమ్మ నన్ను ఉంటే ఊరుకుంటా అనుకుంటాను. తోలు తీస్తా బిడ్డ. ఏంది అప్పటి నుంచి ముఖానికి ఏదో పట్టుకున్నావు, ఏమో పెట్టుకున్నావు అని చెప్పి నా పక్కన నిలబెడతలేను. దా ఏం పెట్టుకున్నావు, అవేంటి నా తీసుకొచ్చుకోపో. మంచిగా నాలుక చిక్కముడుతుందా. దా ఇప్పుడు కూడా ఎట్లా నాలెక్కున్నావు. వామమ్మ నేను ఇలాగనే ఉన్నాను, కానీ నాకేం సుట్టు కాలేదు. ఈ హెయిర్ స్టైల్ చూడ ఎంత బాగుందో. పా అమ్మ ఎందుకు కుట్టాము, ఇప్పుడు నూస్తుంది కదా ఎందుకు కుట్టాము. అమ్మ నోలుకుంటే మంచిగా ఉంటాం. అమ్మ కుట్టకే నేను ఇలా ఉంటేనే బాగున్నా. అమ్మ నేను వచ్చేసాను. అమ్మ ఇదిగో నీకు నా ఫస్ట్ జీతం శాలరీ. ఇదిగో అమ్మ 500 మొత్తం శాలరీ ఒక 20,000 అనుకో. దాంట్లో నీకోసం ఇంకా 1000 దాచిపెట్టాను. ఒక 5,000 బీరువాలో పెట్టాను. దీంతో ఒక 7,000 కొనేసాను. ఇగో ఇది ఇస్తున్నాను. అమ్మ ఎందుకు కొడుతున్నావే, మిగతా పైసలు అవి, మిగతా 20,000. అమ్మ అవి నా సేవింగ్స్. నీ సేవింగ్స్ ఏంది అమ్మ? వద్దమ్మ, నీ సేవింగ్స్ ఏంది మరి? అమ్మ మరి నీ సేవింగ్స్ ఏంది నాకు? సరే అమ్మ, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తాను, ఇదిగో తీసుకో. అమ్మ షాప్కి వెళ్దాం. అమ్మ నేనెందుకేమన్నా నువ్వు ఒక. సరే అమ్మ, సరే తీస్తా. వద్దులే అమ్మ, వస్తా అంటే అర్థం కదా. ఏమో మళ్ళా పాపోయా. ఇంకా ఈ బట్టలు ఎందుకు తీసుకొచ్చినవి? ఏంది ఇట్లాంటి బట్టలు ఎందుకు తీసుకొస్తున్నావు? ఇవి ఫ్రాకులు అంటారు. దాని మీద సున్ని వేసుకోవాలి. అది నీకున్నా ఏమైనా దిమాకు ఉన్నాయానే? ఏమో పా. నమస్తే అన్న, అంత మంచిదేనా అన్న? ట్యాబ్లెట్లు ఇవ్వన్న, నా ఆరోగ్యం ఏం మంచి ఉంటలేదు అన్న, అందుకే ఒక ట్యాబ్లెట్లు కొని. ఎంత అన్న? 500, 10 రూపాయలా? కొడుతున్నా నేనా? ఇంట్లో బాగా కొడతావంట అమ్మ. ఏందమ్మ ఎందుకు కొడతావు అన్న? నేను నీ దగ్గర నుంచి ఎప్పటి నుంచి వస్తాను. నేను ఎట్లాంటిదాను నీకు తెలియదా? నేను కొడతానా? అట్టెందుకైనా అమ్మ, నేను కొడతానా? నేనెందుకు కొడతానా అని. ఇదిగో అన్న తీసుకో. నీకు తెలుసా అన్న ఎట్లా తీసుకుంటాను? ఇప్పుడు ఎండలకి రాకు అని వచ్చింది, అయినా ప్రేమ చూసుకుంటాను అదన్న. అట్లా చూసుకుంటే నువ్వేమో అట్లా చూసుకుంటావా? సరే అన్న, సరే అన్న. నువ్వేంది అటెట్టు పోతున్నావు? ఎందుకు బాబాయ్ అలా చెప్పావు?
అమ్మకి ఎప్పుడు అమ్మ చూస్తే నా తోలు తీస్తుంది. అంటే తోలు అంటే ఎట్లా అంటే ఇప్పుడు అట్లా కాదు, అమ్మ నన్ను అల్లాని ముద్దుగా చూసుకో, కాలు కింద పెట్టండి కదా, అంత ప్రేమ చేసుకుంటే ప్రతిరోజు నన్ను ఎంత అల్లాని ముద్దుగా పిలుస్తుందో తెలుసా. రామమ్మ బంగారం అని పిలుస్తుంది. ఎందుకన్నా అలా అన్నావు అమ్మని, నా తోలు తీసి దండం మీద ఓరేస్తున్నా. ఇంకోసారి అన్నకన్నా అంటున్నా. ఇదిగో అన్న, పర్లేదు అమ్మాయికి ఇచ్చేసి ఇవి తీసుకో. మళ్ళీ ఎవరికి వచ్చిన వాళ్ళు నా పైసలు అంటే అమ్మకి ఇవ్వాలి, ఇది అమ్మాయి నేనే చూసుకోవాలి లేదా, అందుకే ఇదిగో అన్న తీసుకో. అన్న ఈ ట్యాబ్లెట్స్ ఒకటి ఇవ్వవా? ఓకే అన్న, సరే అన్న. ఏది ఇంకా వస్తలేదు, దీని సంగతి చెప్తుంది రాని. ఇప్పుడు వచ్చినాము, ఏంది కలికి ఏమని చెప్తాను, నీకు కొడతా నాన్న, నేను ఆక్షన్ చేసినప్పుడు సార్ నీకు నాకు పైసలేవి. వచ్చినావా మంచి నువ్వు దమ్ము అన్నావు. ఇడుండు, నీకు మనిషివేనా నీకు ఇట్లా ఇది ఆన్ చేస్తా, ఈ లైట్ ఆన్ చేస్తా. ఇట్లా నువ్వు మనిషివి, ఈ లైట్ ఆన్ చేసి మనిషివేనా లైట్ ఆన్ చేసి కొడతా. షాక్ వస్తుందమ్మో, రాని షాక్ రావాలి. అందరికీ కొడతానా అని చెప్తాను, ఇంకోసారి నేను కొడతానా అని చెప్తావా? ఇట్లాంటి మామ్స్ మీ దగ్గర కూడా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. జస్ట్ ఇది 12 minutes 10 seconds మాత్రమే. లైక్, సబ్స్క్రైబ్. బాయ్.